ఇసుక విధానం రాష్ట్రంలో ఇసుక పాలసీ ఇప్పటివరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది దాని గురించి ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలకి నిర్ణయించారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక 5 నెలలు 6 నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా చేసినటువంటి మాట మనందరికీ తెలుసు. ఆ టైంలో చాలామంది బేల్దార్ మేస్త్రులు, పెయింటర్సు, కార్పెంటర్సు వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ 6 నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పచెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకొని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం. తర్వాత అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే, ప్రతి జిల్లాకి కొంతమంది రాజకీయ నాయకులకు అప్పచెప్పారు. ఆ రాజకీయ నాయకులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్లు తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లాసులు వచ్చినా ఎవరిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ ఇసుక అనేది మనందరికీ తెలుసు, ఒక న్యాచురల్ మినరల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్. ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పద్ధతిలో అసలు ఇసుక తీయటానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ రీచ్ల్లో ఉన్నాయి, ఏ ఏ రీచ్ల్లో ఉన్నాయి, మరి ఆ రీచ్లు ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళ ముందే అక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు చూస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారు. అలాగే దీనికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ ఇచ్చినా కానీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందంటే మనం చెప్తుంటాం, మన నినాదమేమో పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పేసి మనం చెప్తుంటాం డైలీ. ఇది పేదలకు సంబంధించినటువంటి అంశం ఇసుక అనేది. వాళ్ళు ఇంతకుముందు ఎస్సీలో, బీసీలో ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని ట్రాన్స్పోర్టర్స్కి మేలు చేసుకునే విధంగా ఏదో వాళ్ళు
కొన్ని రీచ్లు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేసుకొని ఆ రీచ్ల్లో వచ్చినటువంటి ఆదాయంతో చిన్న వాళ్ళంతా బతికేటువంటి పద్ధతిని మనం చూసాం. కానీ చెప్పేదేమో పెత్తందారి వ్యవస్థ, పేదలు అని అనటం, ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా పేదలకి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఆదాయాన్ని కూడా పేదలకు అందనీయకుండా కార్పొరేట్ సంస్థ ద్వారా మొత్తం వందల కోట్ల రూపాయలు నెలకి జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేకుండా ఇసుకని ఏ రకంగా తవ్వకాలు చేస్తాం? నాకు తెలిసింది ఏంటంటే అనుమతులు లేవు, మొత్తం క్యాష్ రూపాన ఇది తీసుకొని వందల కోట్ల రూపాయలు నెలకు దీన్ని అర్జిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసే ఉందో లేదో కానీ ఈ మధ్య తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఒక 5 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల మీద అధ్యయనం చేశారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి అది హైకోర్టులో కూడా ఉంది ఆ కేసు. దాన్ని 5 కలెక్టర్ల మీద కేసు ఫైల్ చేశారు తమిళనాడులో. చేసి వాళ్ళు ఎలా స్టడీ చేశారో తెలుసా? వాళ్ళందరూ అది ఈడీ వాళ్ళు 5 విధాలుగా చేశారు. ఒకటి, క్రెడిబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ డ్రోన్స్ అనేటువంటిది ఒక ద్వారా డ్రోన్స్, అలాగే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ సర్వే, ఆ తర్వాత బాతిమెట్రిక్ సర్వే, అలాగే శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని ప్రాసెసింగ్ చేశారు. అంటే మన ప్రభుత్వం అనుకోవచ్చు వీళ్ళకి మేమేం దొరకంలే, ఇసుక దందా చేసినా అని చెప్పేసి. తమిళనాడులో ఈడీ పర్ఫెక్ట్గా ఈ 5 టెక్నాలజీలను ఉపయోగించి వాళ్ళు A to Z ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. తీసుకొని 5 కలెక్టర్ల మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దానికి హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఏమని? మా కలెక్టర్స్ తప్పు చేయలేదు, దీన్ని కొట్టివేయండి అని చెప్పేసి క్యాష్ పిటిషన్ కోసం వెళ్తే మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీని మీద థరోగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. అక్కడ వాళ్ళు చేసిందంటే మన మాదిరిగానే 195 హెక్టార్లో పర్మిషన్ ఉంటే 987 హెక్టార్లు, అంటే దాదాపు 1000 హెక్టార్స్లో దాన్ని మైనింగ్లు చేశారు. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ 4730 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళు ఓన్లీ 36 కోట్ల రూపాయలు 1% మాత్రమే చూపించారు. నేను ఈ అధికారులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లందరినీ, ఈరోజు కాకపోతే రేపైనా సరే దాదాపు ఒక 10 మంది కలెక్టర్స్ని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో, ఈ టెక్నాలజీస్ ద్వారా మొత్తం డేటా మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్కి మీకు చాలా సర్వీస్ ఉంది, అలాగే అధికారులకు కూడా మీకు చాలా సర్వీస్ ఉంది. ఎందుకు ఈ రకంగా మీరు అనుమతులు ఇచ్చేసి ఇసుక తవ్వకాలను చేస్తూ ఉన్నారు? ఇది నిజం కాదా? అవునా నిజం కాదా? నాకు సమాధానం చెప్పండి. నిజము అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్టు కానీ కాకపోతే ఏ రకంగా కరెక్ట్ కాదని చెప్పండి. మీరు అనుకుంటుంటారు ఈరోజు ఇసుక ఎక్కడా తవ్వకాలు జరగట్లేదని. నాకు డైలీ
డిఫరెంట్ రీచెస్ నుంచి జన సైనికులు మా క్యాడర్ గత 10 రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నారు. ఆ వీడియోలు ఎట్లా అంటే ఆ రీచ్లో జరుగుతున్నటువంటి ప్రొక్లైనర్స్ ఎన్ని, వాటి నెంబర్లు ఏంటి, ఆ తర్వాత వరుసన ఉన్నటువంటి ట్రక్కులు ఎన్ని, 1 కిలోమీటర్ పొడవున ట్రక్కులు ఉన్నాయి. ఆ ట్రక్కులన్నిటిని కూడా వీడియో తీస్తున్నారు. ఆ తర్వాత అక్కడ చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ రేటుకి వెళ్తున్నాయి, ఇవన్నీ దాచిపెట్టేటువంటి నిజాలు కాదు. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకుంటున్నారు. తమిళనాడులో ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారో, ఎఫ్ఐఆర్లు బుక్ చేశారో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉంది.